అమెరికా తాము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని గర్వంగా చెప్పుకునే దేశం. కానీ ఇటీవల జరిగిన ఓ షాకింగ్ సంఘటన అమెరికా చూపే ఈ గర్వానికి ప్రశ్నార్థకం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అనే అత్యున్నత భద్రత కలిగిన ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ మీద జరిగిన ఇరాన్ యొక్క అనూహ్యమైన మిసైల్ దాడి. ఈ ఘటన అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రశ్నను రేపింది. అత్యాధునిక ప్యాట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలు, భారీ నిఘా వ్యవస్థలు ఉన్న ఒక మిసైల్ యుఎస్ క్షేత్రంలోకి ప్రవేశించి ప్రాధాన్యం కలిగిన కమ్యూనికేషన్ డోమ్ను ధ్వంసం చేయగలిగింది. ఈ దాడికి ముందు పెంటగాన్, సిఐఏ వంటి సంస్థలు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఆపబడలేదు. అసలు యుఎస్ ఎయిర్ డిఫెన్స్, పెంటగాన్, సిఐఏ వంటి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక ఇస్తే కూడా ఈ దాడిని ఎందుకు ఆపలేకపోయారు? ఈ దాడి తర్వాత ఇరాన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సంవత్సరాలుగా అగ్రసేనగా ఉన్న అమెరికా అహంకారాన్ని అణిచివేసిందా? యుఎస్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ నిజంగా సర్వనాశనం అయ్యాయా, లేక అమెరికా చెప్తుందంతా ఒక ప్రోపగాండా మాత్రమేనా? ప్రపంచాన్ని హల్చల్ చేసిన ఈ సంఘటన ఇటీవలి డెవలప్మెంట్ వల్ల అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కనిపించిన గోప్యమైన లోపాలేవి? మిడిల్ ఈస్ట్లో ఇరాన్ను కుక్కటి వేలపై ఉంచామంటూ గొప్పలు చెప్పిన అమెరికా ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్పై ఇరాన్ చేసిన ఖచ్చితమైన మిసైల్ దాడిని ఆపలేకపోవడం కోయిన్సిడెన్స్ కాదు. ఇది అమెరికా మిలిటరీ గర్వాన్ని ఛాలెంజ్ చేసిన దాడి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు రేకెత్తాయి. ఇరాన్ మిసైల్స్ యుఎస్ ఎయిర్ డిఫెన్స్ను ఎలా బ్రీచ్ చేశాయి? పెంటగాన్ అండ్ సిఐఏకు అడ్వాన్స్ అలర్ట్స్ ఉన్నా ఎందుకు ఆపలేకపోయారు? ఇది యుఎస్కు అవమానం అయ్యిందా? అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ వాస్తవంగా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ను ధ్వంసం చేశాయా లేదా? ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం, యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఏదో పెద్ద లోపం ఉందేమో అని. ఈ దాడి వెనుక దాగిన అసలు ప్లాన్ ఏంటి? మిడిల్ ఈస్ట్ పవర్ ఈక్వేషన్స్ను ఇది ఎలా తారుమారు చేసిందని? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జూన్ 23న ఇరాన్ ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్పై మిసైల్ స్ట్రైక్ చేసింది. ఇది ఒక చిన్న బేస్ కాదు, ఇది అమెరికా సెంట్రల్ కమాండ్కు ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తూ మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనిక వ్యూహానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక్కడ నుండి అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్, రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ రేడార్ సిస్టమ్స్ని ఆపరేట్ చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్, గల్ఫ్ అలైస్తో కలిపి సెన్సిటివ్ ఇంటెలిజెన్స్ మరియు సైనిక సమన్వయాన్ని నిర్వహిస్తుంది. ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం దాడికి ముందు ఈ బేస్లో $15 మిలియన్ ఖర్చుతో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం నిర్మించిన జియోడెసిక్ డోమ్ సక్రమంగా నిలిచి ఉంది. కానీ దాడి తర్వాత తీసిన ఇమేజెస్లో ఆ డోమ్ కంప్లీట్గా మాయమైపోయింది. ఆ చుట్టుపక్కల మిసైల్స్ పడినట్టు చర్యలు, ఇంకా పక్కన బిల్డింగ్పై ఆ స్పష్టమైన డ్యామేజ్ కూడా కనిపిస్తుంది. ఇంత కీలకమైన సెంట్రల్ కమాండ్ లెవెల్ బేస్పై మిసైల్ పడటం, హై లెవెల్ సెటిలైట్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించే జియోడెసిక్ డోమ్ను కూల్చివేయడం మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా సైనిక రక్షణ సామర్థ్యానికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అమెరికా దగ్గర అత్యంత ఆధునిక లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న ఇరాన్ మిసైల్ వాటిని బ్రీచ్ చేసి గల్ఫ్లోని అత్యంత పటిష్టమైన బేసెస్లో ఒకదానిలోకి చొరబడగలిగింది. ఇది ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చింది. గల్ఫ్లో అత్యంత బలమైన రక్షణ ఉన్న అమెరికా బేస్లోనూ ఇరాన్ క్షిపణులు చొరబడి యుఎస్ మిలిటరీ ఆపరేషన్లను గందరగోళంలోకి నెట్టగలవని, ఇది కోయిన్సిడెన్స్ దాడి కాదని, ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండటమే కాకుండా కొన్ని రోజుల క్రితం ఇరాన్లో 3 న్యూక్లియర్ సైట్లపై దాడులు కూడా చేసింది. ఈ దాడులు పూర్తిగా సక్సెస్ అయ్యాయా అన్నది ఇంకా స్పష్టం లేదు. కానీ ఎందుకంటే అమెరికా దాడి చేసిన తక్కువ సమయంలోనే ఇరాన్ ప్రతీకార దాడి చేయగలగడం, అమెరికా ఎయిర్ డిఫెన్స్ను బ్రీచ్ చేయగలగడం వెనుక సాంకేతికంగా ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యాధునికంగా ఉంటుందని చెప్తూ ఉంటుంది. కానీ సెంట్రల్ కమాండ్ స్థాయి బేస్లో రాడర్ సర్వేలెన్స్, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్, ప్యాట్రియాట్ థాడ్ వంటి ఇంటర్సెప్టర్స్ ఉన్న ఒక ఇరాన్ మిసైల్ ఖచ్చితమైన లక్ష్యంతో ఆ డోమ్ను తాకడం, ధ్వంసం చేయడం పెంటగాన్ ఇంటెలిజెన్స్కి ఒక అవమానంగా మారింది. అది అలా ఉండగా అమెరికా స్పందిస్తూ ఇది ఒక చిన్న ఘటన మాత్రమే అని చెప్పింది. 14 మిసైళ్లలో 13 అడ్డుకున్నాం, ఒకటి పెద్దగా ప్రమాదం లేదని వదిలేశామని పేర్కొంది. కానీ శాటిలైట్ చిత్రాలు చెప్పింది వేరే కథ. కమ్యూనికేషన్ డోమ్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పింది. అయితే ఇరాన్ దీన్ని తీవ్రమైన విధ్వంసక దాడిగా ప్రకటించింది.
అహ్మద్ అలముల్ హుదా అనే ఇరాన్ మత గురువు ప్రకారం అమెరికా బేస్ కమ్యూనికేషన్ తుడిచిపెట్టవేయబడిందని, కమాండ్ స్ట్రీమ్ ఆగిపోయిందని తెలిపారు. ఇది అమెరికా మిలిటరీ బలానికి, ఇంటెలిజెన్స్ ఆధిపత్యానికి ఒక సవాల్. సెంట్రల్ కమాండ్ స్థాయి బేస్పై మిజైల్ పడగలగడం వాస్తవానికి పెంటగాన్కు ఒక అవమానమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ చేసిన ఈ దాడి అమెరికా ఎయిర్ డిఫెన్స్లోని లోపాలను ప్రపంచానికి చూపించింది. మరోవైపు అమెరికా చేసిన ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు వాస్తవంగా ఎంత డిస్ట్రక్షన్ చేశాయన్నది ఇంకా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇరాన్ ఈ వేగంతో ప్రతిదాడి చేయగలగడం, సొంత సిస్టమ్స్ను నిలుపుకోవడం, తన శక్తిని చూపించడం సాధారణ విషయం కాదు. అమెరికా దాడులు తక్కువ నష్టమే కలిగించాయని, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్పై ఎక్కువ ప్రభావం చూపలేదని కొందరు న్యూక్లియర్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్కి సహాయపడుతున్న ప్రతి అమెరికా అడుగు ఇరాన్ దాడి చేయగలగడమే కాకుండా మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీని మరింత సవాలు చేసే పరిస్థితులు కూడా తేవచ్చు. అయితే మొత్తం కన్క్లూజన్ ఏంటంటే, ఖతర్లోని అమెరికా సైనిక బేస్పై ఇరాన్ మిసైల్ దాడి కేవలం ఒక కమ్యూనికేషన్ డోమ్ ధ్వంసం మాత్రమే కాదు, అది సెంట్రల్ కమాండ్ స్థాయి బేస్పై మిసైల్స్ తాకగలగడం ద్వారా పెంటగాన్కు పరువు పోయినంత పనైంది. ఈ దాడి అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 100% సెక్యూర్ కాదని చూపించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య అమెరికా ఎక్కడ మద్దతు ఇస్తే అక్కడే ఇరాన్ ప్రతిదాడి చేయగలగడం మిడిల్ ఈస్ట్ రాజకీయాలను మార్చే ఒక కొత్త దిశలో తీసుకుపోతుంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాలు, మిలిటరీ వ్యూహాలు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ సంఘటన ఒక పాఠంగా నిలుస్తుంది. దీని పట్ల మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్, భారత్ మాతా కీ జై.